మనం ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉన్నాము అన్న. ఇదంతా యాదగిరిగుట్ట అభివృద్ధి కావడానికి కారణం ఎవరు? ఖచ్చితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీనికి ఖచ్చితంగా కారణము. యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి దేశంలో ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా తయారు చేసిన నాయకులలో కేసీఆర్ చాలా ముందంజలు ఉంటాడు. యాదాద్రి దేవస్థానం మన తిరుమల తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రంగా రెండో తెలంగాణకు తిరుపతిగా వెలువడుతుంది. యాదాద్రి అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ముందు వరుసలో ఉంటుంది దేవస్థానాల విషయంలో. కాబట్టి కేసీఆర్ను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఒక యాదాద్రి దేవస్థానమే కాకుండా రాష్ట్రంలో నిరంతరంగా యాదగిరి గుట్ట, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి దేవస్థానం ప్రపంచమే నివ్వెరపోయేటట్టుగా దేశంలో అందరి చూపు యాదాద్రి దేవస్థానం లక్ష్మీనరసింహ స్వామి పైన ఉన్నది. దీనికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సులు అవన్నీ పెట్టారు, బాగానే ఉన్నాయా? గుట్ట మీదకి వెళ్ళాడు. ఆ గుట్టపైకి ఉచిత బస్సులు చాలా సౌకర్యవంతంగా చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ రోడ్లు కానీ మినీ ట్యాంక్ బండ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నది. ప్రజలు నివ్వెరపోతున్నారు. అసలు వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. యాదాద్రి దేవస్థానం అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. విఐపీలు రానికి సదుపాయాలు అవి ఎలా ఉన్నాయి? అవి ప్రత్యేకంగా ఉన్నాయి. కళ్యాణ కట్ట కూడా అప్పుడు మీద ఉంటుండే, ఇబ్బంది ఉంటుండే. మళ్ళీ కోనేరు కూడా స్నానాలు చేయడానికి మీద ఉంటుండే కదా, ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు కింద వేసారు కదా, అవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ కట్ట కానీ గతంలో చూసినట్టయితే చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుండే, జనాలకు వచ్చే భక్తులకు చాలా ఇబ్బందికరం. ఇప్పుడు సౌకర్యవంతంగా చాలా ఫ్రీగా ఉన్నాయి. గుట్ట మీద గుడి ఎలా ఉంది? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా మార్పు ఉంది. చాలా అంటే చాలా మార్పు, మనం ఊహించినంతగా చాలా చాలా మార్పులు జరిగినాయి. అప్పటికిప్పటికి చాలా మార్పులు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే కేసీఆర్ గుడి అయిపోయే వరకు కూడా ఇక్కడే ఉండి అప్పుడప్పుడు నెలకొకసారి కానీ వచ్చి సందర్శించడం కానీ, ఇంట్లో ఒక ఇల్లు కట్టుకుంటే దగ్గరుండి పని చేయించుకునే వారి లెక్కనే చేశారా? ఖచ్చితంగా ఖచ్చితంగా నెలకు ఒకసారి ఖచ్చితంగా టైం ఇచ్చి ఇక్కడ గుట్ట పైన మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇంత అభివృద్ధి చూడగలుగుతామా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏమైనా ఇంత పూర్తి అభివృద్ధి చేస్తుంది అనుకుంటారా? ప్రభుత్వం మీద మాకు అంత నమ్మకం లేదు, కానీ కేసీఆర్ అయితే ఖచ్చితంగా చేశారని మేము విశ్వసిస్తున్నాం. చేసిన అభివృద్ధి అంతా కూడా చేయరా అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం? చేయరేమో అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చూసినాం, వాళ్ళ పనితనం చూసినాము. ఈ మొన్న 10 సంవత్సరాలు కేసీఆర్ పనితనం చూసినాం కాబట్టి 50 సంవత్సరాలు గతంలో చూసినాం వాళ్ళ పని. కాబట్టి కేసీఆర్ అయితేనే దీన్ని సాధ్యం, కేసీఆర్తో సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి చేసి నుంచి జనాలు ఏమన్నా ఇంకా పెరిగారా? చాలా చాలా పెరిగారు జనాలు గుట్టపైకి. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు భక్తి భావంతో ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉండే వారికి ఏమైనా ఉపాధి ఇంకా ఎక్కువ మెరుగైందా? ఇంత పూర్తి అభివృద్ధి అయినది. కొంచెం ఉపాధి అవకాశాలు చాలా మెరుగుపడ్డాయి ఈ గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు కొన్ని ఉన్న పెండింగ్ పనులు ఏమన్నా ఈ ప్రభుత్వం ఆగిపోతాయి? ఇప్పుడు దేవునికి కావాల్సిన పనులు ఏమన్నా ఆగిపోతుండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అంత కొంచెం నాకు నమ్మకం అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ అయితే ఆయన మనసుతో కూడా కొంత భక్తి భావజాలంతో ఉంటుంది కాబట్టి ఆయన అయితేనే చేస్తాడు. కొంచెం వీళ్ళు కొంచెం లేట్ అవుతుండొచ్చు. తిరుమల తిరుపతి లాగానే ఉచిత బస్సులు కానీ సామాన్య భక్తులు రావాలంటే వాళ్ళకు ఆర్థికంగా బాగలేక రాలేకపోతారు. ఉచిత బస్సులు కానీ అన్నదాన సత్రం కానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి ఉచిత బస్సులు. ఎందుకంటే రాష్ట్రంలో నలువైపుల నుంచి రావాలంటే ఖచ్చితంగా కొంచెం పేదవానికి కూడా కొంచెం భక్తి ఉంటుంది. ఒక యాదాద్రి దేవస్థానానికి పోవాలని కనీసం ఒక లాస్ట్ అక్కడ మహబూబ్నగర్ కావచ్చు, ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, ప్రజలు భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి పోవాలని ఉంటుంది. కొంచెం ఆర్థికంగా పోలేని పరిస్థితులు ఉంటే ఇలా ఇక్కడికి వస్తే కొంచెం ఉచిత బస్సులు కానీ చాలా మంచిగా ఉన్నాయి. అలాగే అప్పుడు రాయగిరి రైల్వే స్టేషన్ పేరును ఇప్పుడు యాదాద్రి అని ఒక రైల్వే స్టేషన్ ఉండాలి. అలాగే సికింద్రాబాద్ నుంచి కాచిగూడ నుంచి భక్తులు రావడానికి ఇక్కడ రాయగిరి దిగి ఇక్కడ నుంచి బస్ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ వచ్చారు. ఈ రాయగిరి పేరును యాదాద్రి పేరు మార్చడానికి ఎవరు ముందుగా ప్రయత్నించారు? కేసీఆర్ ముందుగా ప్రయత్నం చేసిండు. ఇక్కడ మెట్రో కూడా అమలు చేస్తుండే, ఇక కొంచెం ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇక చెప్పలేము. ఇక పనులు ఉన్న ప్రభుత్వము చేయలేకపోతుంది అనుకుంటున్నాం సార్ మేమైతే. స్థానిక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కాంగ్రెసే కదా, ఆయన ఏమన్నా చేయగలుగుతాడా? ఇక ఆయన కూడా ఇంతకుముందు ప్రజెంట్ అయితే ఒక 5-6 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉండు, ఆయన కూడా పెద్ద అనుభవం లేదని నేను అనుకుంటున్నా. ఇక చేస్తే బాగానే ఉంటుంది కానీ అనుభవం లేదు. మళ్ళీ తర్వాత ప్రభుత్వంలో అయినా కేసీఆర్ వస్తే ఇంత పూర్తి ఇంకా అభివృద్ధి అవుతుంది అని ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నా. ఖచ్చితంగా వస్తాడని కూడా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. యాదాద్రి దర్శనం ఎలా అయింది? బాగుంది. తెలంగాణ పబ్లిక్ కూడా బాగుర్రు అలా వంట కదా. అలాగే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ యాదాద్రిని అభివృద్ధి చేస్తాడు కదా, ఎలా అనిపించింది? ఆయన మంచిగానే చేసాడు. గుట్ట ప్రాబ్లం అయితే గుట్ట అప్పుడు ఇట్లా లేకుండే మంచిగా చేసాడు, మంచిగా ఉంది, బాగుంది. బస్సులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఉచిత బస్సులు అంటే ఇక లేడీస్కు వాళ్ళకి మంచిగా ఉంది. గుట్ట మీద బాగుంది.
వచ్చేదా అంటే గుట్ట మీదకి చాలా మంది ఇట్లా నడవాలంటే జర ఇబ్బంది కదా, మెట్లతో కానీ ఇట్లా కానీ బండ్లు పైకి పోవాలని జర ముసలిలో కానీ జరాలకు బాగుంది. స్నానాలు చేయడానికి అప్పుడు గుట్ట మీద ఇబ్బంది అవుతుండే కదా గుండము, ఇప్పుడు అక్కడ కోనేరు గుండం ఎలా ఉంది కింద? ఆ గుండం కూడా బాగుంది. అప్పుడేమో ఆడ ఉండే జర ఇబ్బంది అనిపించేది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మంచిగా. కళ్యాణ కట్ట కూడా బాగుంది. ఇప్పుడు జనాలకు కూడా మంచిగా ఉంది. లోపల గుడి లోపల ఎలా ఉంది, ఇబ్బంది లేకుండా ఉందా దర్శనం? దర్శనానికి మంచిగా ఉంది దర్శనానికి. విగ్రహాలు కానీ దేవుని కానీ బాగున్నాయి విగ్రహాలు. కేసీఆర్ వస్తేనే ఇట్లా అవుతుందా మరి ఉన్న గవర్నమెంట్ చేస్తుందా? చెప్పలే. ఉన్న గవర్నమెంట్ అంటే ఇప్పుడు 5 ఏళ్ళ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇక మాట నెల 2 నెలలు అవుతుంది కదా, తర్వాత తెలుస్తుంది మనకు. ఒక సంవత్సరం అయితే మనకు అర్థమైపోతుంది కేసీఆర్ ఎట్లా చేసిండు అని ఎట్లా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేయగలుగుతుంది అనుకుంటారు? చేస్తాం అన్నారు, చెప్పలేం కదా. మన చేతిలో ఏముంది చెప్పు, ప్రభుత్వం చేతిలో ఉంది, అది మన చేతిలో ఏం లేదు కదా. అట్లా జనాల దృష్టి ఏముందంటే 10 ఏళ్ళు చేసిన కేసీఆర్, ఇట్లా ప్రభుత్వం ఇట్లా ఉందని ఒకసారి పిలిపించారు అంతే. తెలంగాణ తిరుపతి అని చెప్పుకోవచ్చు ఈ గుడిని. తెలంగాణ తిరుపతి ఉండి బాగుంది, ఎగ్దాం ఉంది గుట్ట. రాళ్ళు కానీ రప్పలు కానీ జర నడుస్తాకు ఇటు ఇట్లా ఉండే, ఇప్పుడు బాగుంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ కానీ తాగితే దూపు అయితే నిమ్మలంగా కూర్చుంటాకు మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. శుభ్రత కానీ మీద గుట్ట మీద పరిశుభ్రత బాగుంది. ఇప్పుడు అప్పుడంటే ఇష్టపెట్టినట్టుంది కదా, ఇప్పుడు బాగుంది. మంచిగా అనుకున్న పనులు ఇప్పుడు మంచిగా గుట్ట మీద శుభ్రం మంచిగా ఉంది, అంతా నీట్గా ఉంది, నీట్నెస్ ఉంది. అనుకున్న పనులు మంచిగా, దేవుడు కూడా మంచిగా దర్శనం అవుతాడు, లోపల కూడా బాగుంది. దర్శనం కావాలి అన్నట్టు అనుకునే వాళ్ళం, ఇప్పుడు దర్శనము లేట్ అయినా సరే అని ఇబ్బంది ఏం లేకుండా. ఇబ్బంది ఏం లేదు, 1 2 గంటలు అని ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి నిమ్మలంగా చేసుకుంటూ పోతున్నాం.